హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీ. ఈరోజు మనతో ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సమ్మెట రాజనాథ్ గారు ఉన్నారు. ఆయన విహారీ మీడియాతో చిట్ చాట్ చేస్తున్నారు. రాజనాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజానాయుడు గారు, మీరు జనసేన పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? జనసేన పార్టీలో మీరు కీలక సభ్యులుగా ఉన్నారు. మీరు అసలు జెండా ఎప్పుడు మోసారు? జనసేన పార్టీ 2014 మార్చి 14న మరి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద పార్టీ ఆవిర్భావం జరగడం జరిగింది. ఆ రోజు నేను విజయవాడ నుంచి బయలుదేరి తెలంగాణ గడ్డ మీద పట్టుకున్న మొదటి జెండా నేను జనసేన జెండా. నా ఆఖరి జెండా కూడా అది. ఓకే. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికైనా సరే, పిలుపునిచ్చిన ఎటువంటి పోరాటానికైనా సరే నా వంతు నేను కృషి చేశాను. ఓకే. మీరు పవన్ కళ్యాణ్ పక్కనే 2014, 2019 ఎలక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ వెంటే నడిచారు. మీకు పవన్ కళ్యాణ్తో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక జన సైనికుడిగా పరిచయం ఉంది. ఓకే. రాజానాయుడు అనగానే ఒక జన సైనికుడు విజయవాడ. ఓకే. సో అది పవన్ కళ్యాణ్ గారికి పరిచయం ఉంది. ఆయనతో కూడా మంచి కొన్ని తీపి జ్ఞాపకాలు కూడా మాకున్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఓకే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఓకే. ఇప్పుడు మీ ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏంటంటే జన సైనికులు ఓన్లీ పిల్ల సైనికులు, లేకపోతే జెండా మోసే సైనికులే తప్ప వాళ్ళు పరిపాలన తెలియదు, వాళ్ళ నాయకుడికే తెలియదు, ఈ సైనికులకి ఏం తెలుసు అని చెప్పేసి ప్రతిపక్షం వైసీపీ విమర్శిస్తుంది. దాని మీద మీ కామెంట్? పరిపాలన తెలియదు అనుకుంటే మీరు చూసే ఉంటారు పంచాయతీ శాఖ ఏ నెంబర్లో ఉందో. ఇప్పుడు మొదటి స్థానంలో తీసుకొచ్చింది ఎవరండి? మా అధ్యక్షులు వారు. పరిపాలన చేపట్టే కదా మొదటి స్థానంలో తీసుకొచ్చింది. ప్రజలకి అందించాల్సిన అన్ని పథకాలు కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో కానీ, ముఖ్యంగా పంచాయతీలని ఎటువంటి అభివృద్ధి చేయాలో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. చెప్పే వాళ్ళే ఉంది, చెప్తూనే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా పంచాయతీ శాఖను చూసుకుంటే మీరు వినే ఉంటారు. ఇప్పటిదాకా కూడా రోడ్లని తెలియని వాళ్ళకు కూడా సిసి రోడ్లు వేయించారు. కరెంట్ అంటే ఏంటో కూడా తెలియని ఇంటి ఒక గ్రామాల్లో లైట్లు వెలిగించారు. అటువంటి అభివృద్ధి చేస్తుంటే మరి వైఎస్ఆర్సీపీ నేతలకి వాళ్ళ నాయకులకి కనిపించట్లేదేమో. ఒకసారి కళ్ళు కొద్దిగా పెద్దగా చేసుకోమని చెప్పండి. కొద్దిగా కళ్ళు మసలు వారినట్టు ఉన్నాయి. ఒకసారి కళ్ళు బాగా పెద్ద చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి, ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కూడా వీళ్ళకి తెలుస్తుంది. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ న్యాయం జరగట్లేదని చెప్పేసి మీ జన సైనికులే పెదవి విరుస్తున్నారు. మీకు అన్యాయం జరుగుతుందా లేదా కూటమి ప్రభుత్వంలో? అన్యాయం జరుగుతుందా లేదా అనేది నాకు వచ్చేసరికి, నాకు మా స్థానికంగా వచ్చేసరికి మాకు ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు అండి. ఆయన నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేయాలో, ఎంత అభివృద్ధి చేసి ఆ నియోజకవర్గాన్ని ప్రజలకి న్యాయబద్ధంగా అందించాల్సిన పథకాలే కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన ఎటువంటి కార్యక్రమాలే కానీ మా ఎమ్మెల్యే గారు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. చిన్న చిన్న లోటుపాట్లు ఉండడం కామన్, అది ఎటువంటి ఏ పార్టీలో అయినా ఉంటుంది. చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ మీరు సర్దిద్దుకొని రాబోయే రోజుల్లో ముందుకెళ్తాము. పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించారు మాకు, ఈ కూటమి 15 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది. ఈ 15 సంవత్సరాలు అలాగే ఉంటుంది, జనసేన కూడా పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది అనుకుంటున్నారా మీరు? న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా నేను ఒకటి క్లియర్గా అడుగుతున్నాను. న్యాయం జరిగినప్పుడు ఏ కార్యకర్త అయినా, ఏ పార్టీలో కార్యకర్త అయినా సరే ఒకే పార్టీని నమ్ముకొని ఉండలేడు కదా. ఇప్పుడు న్యాయం జరగట్లేదని నిజంగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. కొంతమంది మీ కార్యకర్తలే బాధపడిన వీడియోస్ కూడా ఉన్నాయి, చూపిమని. మీరు న్యాయం జరగట్లేదని మీరు చెప్తున్నారు. న్యాయం జరగకపోతే ఒక సామాన్య కార్యకర్తకి, ఒక సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర డైరెక్టర్ పదవి వస్తుందా? ఒక సామాన్య వీర మహిళ, ఆ మహిళకి డైరెక్టర్ పదవి వస్తుందా? ఎంతో మంది సామాన్యులు ఈ రోజు చైర్మన్ అయ్యారు. ఎంతో మంది మహిళలు డైరెక్టర్లుగా ఉన్నారు, చైర్మన్లుగా ఉన్నారు. మీరు చూసుకుంటే పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా మన జనసేన పార్టీ వీర మహిళ. మరి అలా చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కొంతమందికి చేయట్లేదు, న్యాయం జరగట్లేదు అనేది కొంత లోపం ఉంది. దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అందరిది. ఓకే.
ఫస్ట్ జిల్లా మేము చేయాల్సింది ఒకటి మా- మీరు ఇక్కడ మా- చెప్పారు, ఒక ఇక్కడ విషయం కాదు చెప్తాను. కాదండి నేను చెప్పండి, చెప్పేది అంటే చెప్పండి. ఇక్కడ మేము చేయాల్సింది మాకు లబ్ధి పొందిందా లేదా మేము చూడట్లా, ఓకే, ప్రజలకి లబ్ధి పొందిందా లేదా. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసి ప్రజలకి వాళ్ళకి అందించాల్సిన అన్ని అందించిన తర్వాత మేము మంచి ప్రభుత్వం అనుకుంటున్నామా లేదా. ఈ రోజున ప్రజలే చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని. మీరు మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు మాకు ఒక చైర్మన్ పదవి ఇచ్చారు, 2 డైరెక్టర్ పదవి ఇచ్చారని. జిల్లా ఒకటి రెండు కాదండి, చెప్పేదండి, మీకు రాష్ట్ర చెప్పేదండి. మొత్తం చాలా చెప్తున్నా. చెప్పేదేనండి. ఈ రోజు వచ్చేసరికి మీకు సామాన్య పౌరుడికి ఇచ్చారు, అలాంటి డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు. ఓకే, మీరు చెప్పారు, నేను అగ్రి అవుతా. కానీ నిజంగా చెప్పాలంటే మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని వచ్చినా మీకు రేషియో రావాలి కదా. 25% రేషియో వస్తుంది, 20% రేషియో వస్తారు అనేది మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అన్నారు. మరి మీకు న్యాయం ఎక్కడ జరిగినట్టు? ఖచ్చితంగా అండి, దీని గురించి కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి న్యాయం చేయాలా, ఎవరికి ఏ పదవి చేయాలా అనేది ఆయన చూసుకుంటున్నారు. సో మేము ఆయన పిలుపునిచ్చిన మేరకే మేము ఖచ్చితంగా పాల్గొంటాం. మాకు పదవుల కోసం మేము పోరాట్ల. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలకు అందించాల్సిన అన్ని అందించండి అని. అది ఒకటే మా నిర్ణయం, అంతేగాని మాకు పదవులు రాలేదు, మాకు సమానంగా రాలేదు అవనేది మాలో లేదు సార్. అది ఈ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం ఏంటంటే మాకు గొడవలు పెట్టాలని, మాకు చిచ్చు పెట్టాలని చూస్తుంది. కానీ మేము ముమ్మాటి చెప్తున్నాము, జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా న్యాయం జరుగుతుందని మాకు విశ్వాసం ఉంది. ఓకే, ఇప్పుడు మీరు మొన్న జరిగిన మీ అంతర్గత మీటింగ్లో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఒకటి, శైలజ గారి మీద కొన్ని ఇష్యూస్ జరిగినాయి. తర్వాత మీ నియోజకవర్గంలో మీ మీద కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. మీరు కూడా మీ ఇక్కడ ఇన్ఛార్జ్ వాటిలో నిన్ను బయటకు వస్తే నేను తంతాననే ఒక మాట కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు నేను ప్లే చేసి చూపిస్తా. ఎందుకు వచ్చింది మీ అంతర్గత విషయాలు ఏంటి బయటకు రావడం? అది అంతర్గతం ఏం కాదండి, మా స్థానికంగా మా పార్టీలో జరుగుతున్నాయి. మా పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శి వచ్చారండి, ప్రధాన కార్యదర్శి ముందే నీకు తంతాను, లేకపోతే నిన్ను కొడతాను, నువ్వు బయటికి రా దమ్ముంటే అనేది ఛాలెంజ్ చేస్తున్నారు. అప్పుడు మీరు మీ ప్రధాన కార్యదర్శి గానీ ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు ఎందుకు పట్టించుకోలేకపోయారు? పట్టించుకుంటారండి, ప్రతి దానికి కూడా సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటారు. దాని మీద మేము ఖచ్చితంగా పార్టీ కేంద్ర కార్యాలయం కూడా మేము ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇస్తున్నాము. దాంట్లో ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి ఆలోచన కూడా లేదు. మాకు మట్టి ఇప్పుడు మీరు జరిగిందన్న దానికి మా కేంద్ర కార్యాలయం చూసుకుంటారు సార్, ఎందుకంటే ఇది మా పార్టీ అంతర్గత విషయం, దాన్ని నేను పబ్లిక్ చేయాలనుకోండి. ఓకే, ఇంకా మీరు ప్రతి ఎమ్మెల్యే చోట ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు, అక్కడ మీరు చేయి కట్టుకొని నిల్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీకు ఒక్క పని కూడా జరగడం లేదు అనేది కార్యకర్త కానీ నాయకులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే పెదవిరుస్తున్నారు. దాని మీద మీ కామెంట్? మీరు వచ్చి చూసుంటే మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆఫీస్కి వెళ్తే నేనే స్వయాన కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కొంతమంది పెన్షన్లే కానిచ్చు, ఇలాంటి ఎటువంటి సమస్యనైనా మా కూటమి కార్యాలయం తీసుకెళ్ళగానే ఈ సుజనా చౌదరి గారి టీం అండి ఖచ్చితంగా అది మంచి న్యాయం ఉంటే ఖచ్చితంగా ఇమీడియట్ గా చేస్తుంది, న్యాయం లేని చోట దాన్ని పక్కన పెడుతుంది. ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరగాలని మా ఎమ్మెల్యే గారు చూస్తున్నారు, అది కూటమి లక్ష్యం కూడా. అలాగే సమస్య ఏదున్నా కూడా మేము స్థానికంగా ప్రజలకి సమస్యలు ఏదొచ్చినా కూడా మా సుజనా చౌదరి గారిని తీసుకెళ్తాం. ఓకే, మీరు చెప్తున్నారు మీకు న్యాయం జరుగుతుంది, కానీ ప్రజలకు న్యాయం జరగట్లేదు, మీ జనసైనికులు న్యాయం జరగట్లేదు, అది కరెక్టా కదా? ఖచ్చితంగా ప్రజలకి న్యాయం 100% ప్రజలకి న్యాయం జరుగుతుందండి, జనసైనికులకు న్యాయం జరుగుతుందండి. జరగకపోతే ఈ రాజనాయుడు అవరండి ఒక సామాన్య కార్యకర్త. 2014 పార్టీ ఆవిర్భానికి వెళ్తే ఎక్కడో వెనక్కి కూర్చునేవాడు అండి. ఈ రోజు మీరే అన్నారు పవన్ కళ్యాణ్ గారి పాక మీకు సాన్నిహిత్యం ఉందని, అది ఎక్కడి నుంచి వచ్చింది? న్యాయం జరగబట్టే కదా, నన్ను గుర్తించబట్టే కదా. అలాగే రాష్ట్రంలో అనేక మంది జనసైనికులు గుర్తించి ఈ రోజు డైరెక్టర్లు అయ్యారు, చైర్మన్లు అయ్యారు. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో మీ ప్రకారం, మీ రేషియో ప్రకారం మీకు సీట్లు ఇస్తారంటారా, లేకపోతే అన్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా మా అధ్యక్షుల వారు మాకు రావాల్సిన సీట్లు మాకు కేటాయిస్తారు. మీరు చూసుకుంటే మాకు ఎన్నైతే సీట్లు వచ్చినాయో, మేమైతే ఎన్నైతే న్యాయబద్ధంగా తీసుకున్నాం, వాటన్నిటిని కూడా విజయవాడ నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ లో 100% స్ట్రైక్ రేట్ తో మేము మున్సిపల్ కార్పొరేషన్ అడుగు పెడతాం. ఇప్పుడు మీ డివిజన్ ఉండే డివిజనే
ఒకవేళ టీడీపీ కేటాయించి జన సైనికులు సపోర్ట్ చేయమంటే చేస్తారు? ఖచ్చితంగా చేస్తామండి. ఉం? కూటమి కోసం ఖచ్చితంగా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పిలుపునిచ్చారో ఆ పిలుపు మీకు కట్టుబడే ఉన్నాం. ఓకే. సీటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళినా, టీడీపీకి వెళ్ళినా, ఒకవేళ జనసేనలో నాకు కాదని వేరే వాళ్ళకి వెళ్ళినా వాళ్ళకి కూడా పనిచేయడానికి రాజారెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఓకే. ఖచ్చితంగా ఆర్థికంగా చేస్తాడు, బలంగా చేస్తాడు, స్థానికంగా చేస్తాడు. వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకన్నా ముందు నా మీద ఉంటుందని. ఎందుకంటే ఆ డివిజన్లో నేను ఉన్నాను కాబట్టి. ఓకే. సామినేని ఉదయభాను గారు మీ జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత జిల్లా బలపడిందంటారా, బలహీన పడిందంటారా? 100% జనసేన పార్టీ సామినేని ఉదయభాను గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బలపడిందని మేము బల్లగుద్ది చెప్తాం. ఓకే. ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లా అనేది జనసేన పార్టీకి రాబోయే రోజుల్లో అడ్డాగా మారబోతుంది. ఓకే. దానికి ఎటువంటి అనుమానం లేదు. భానుగారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో మేము పార్టీని బలంగా తీసుకెళ్తాం ఎన్టీఆర్ జిల్లాలో. ఓకే. ఇప్పుడు అందుబాటులో లేరు మీ నాయకులు, మీ ఇన్ఛార్జీలు అందుబాటులో లేకపోతే మీరు ప్రతిదీ మీ ఇన్ఛార్జ్ చెప్పినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పని చేయడం లేదు అనేది బాగా టాక్ ఉంది. మీరు ప్రతి విషయం కూడా, ప్రతి ఫైల్ కూడా తీసుకొని కేంద్ర కార్యాలయానికి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు నేను పని చేయించుకోలేనప్పుడు నేను నాయకుడిని ఎలా అవుతానండి? నేను పని చేయించుకుంటే కదా నేను నాయకుడిని అయ్యేది. నిన్న మీ ఇన్ఛార్జ్లే మీ అంతర్గత ఈ విషయంలో మీ ప్రధాన కార్యదర్శి ముందు ఇవన్నీ తెలియజేశారు. అది నిజం కాదా? మేమేం చెప్తున్నామండి అంటే ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తీసుకెళ్తానంటే దాంట్లో నిజం ఎంత ఉంది, మంచి ఎంత ఉంది? ఈ కూటమి ప్రభుత్వం మంచి చేయడానికే ఉంది. ఎందుకంటే మంచి ప్రభుత్వం కానీ మంచి చేయడానికే ఉంది. వీళ్ళు తీసుకొచ్చేసి అవి చేయాలి ఇవి చేయాలంటే స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాంట్లో వాస్తవం మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చేస్తారు. అది ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా సరే, ఆఖరికి మా జనసేన ఎమ్మెల్యే అయినా సరే. ఓకే. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే లేరు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా జనసేన కార్యకర్త ఉన్నాడండి. కార్యకర్త వేరు, కార్యకర్తతో ఏది జరగదు. ప్రజలకి ఎమ్మెల్యే ప్రజలకి కార్యకర్తే బలం, కార్యకర్తలకి ప్రజలే బలం. ఆ కార్యకర్త చూసుకుంటాడు. ఓకే. మీరు పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీకు నాయకుడు ఎమ్మెల్యే లేరు, ఇన్ఛార్జ్ లేరు అనుకుంటారు, కార్యకర్త ఉన్నాడు. ఓకే. ఇప్పుడు మీకు పోతిన మహేష్ బయటికి వెళ్ళడం వల్ల నష్టం అంటారా, లాభం అంటారా? నష్టం జరిగింది అని కొంతమంది అంటున్నారు, జరగలేదని మీరు అంటున్నారు. అది నిజమా అబద్ధమా? నష్టం జరిగిందా లేదా అనేది స్థానిక ప్రజలకు తెలుసు. అది ఎవరికి నష్టం జరిగిందా, మాకు నష్టం జరిగిందా, అతనికి నష్టం జరిగిందా, అది స్థానికంగా ఉన్న మా పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి తెలుసు, అతనికి తెలుసు. ఓకే. ఆయనకి లాస్ట్ మినిట్ దాకా జనసేనలో టికెట్ వస్తుంది అనేది బాగా టాక్ ఉంది. కానీ లాస్ట్కి టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారు జనసేన అని, అందుకనే నాకు మోసం చేశారు అనేది ఆయన ప్రతి విషయంలో చెప్తున్నాడు. అది నిజమా? ఇక్కడ మీరు చూసుకుంటే అండి, ఈ 175 నియోజకవర్గాల్లో చాలా మందికి టికెట్ వచ్చింది అని ఆశించడంలో తప్పులేదు. కష్టపడిన వ్యక్తికి ఇవ్వాలి కదా. అదే కష్టపడిన వ్యక్తులకి టికెట్ రావడం వస్తుందని ఆశించడంలో తప్పులేదు. కానీ పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. కట్టుబడి లేనప్పుడు నువ్వు దేనికి పార్టీలో ఉండి ఏం ప్రయోజనం? ఆయన 2014 నుంచి 2019 వరకు కష్టపడి పార్టీని ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసిన తర్వాత పార్టీకి బలోపేతం చేసి మీలాంటి యువకుల్ని, నాయకుల్ని కలగలిపి తీసుకెళ్లి ఒక వాయిస్ ఉన్న నేతకి ఎలా వదులుకుంటుంది జనసేన? ఏమండి, బలం అన్నారు. పార్టీకి బలం ఎప్పుడైనా కార్యకర్తే. ఆ కార్యకర్తల వల్ల ఆయన నాయకుడే. ఓకే. ఆ కార్యకర్త బలం వల్ల ఆయన నాయకుడే. మరి అదే బలం ఈ రోజు ఎక్కడ ఉందని చూపించండి. అదే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు కదా, ఎక్కడ ఉంది చూపించండి. ఇవాళ ప్రతిపక్షం ఉంది కాబట్టి అలా చూపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అలా చూపిస్తున్నారు. 2019 నుంచి 24 వరకు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. పోరాడింది ఎవరు? ఇదే కార్యకర్త. అదే కార్యకర్త ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఓకే. ఆయన ఇప్పుడు నీకు ఆ పార్టీలో స్థాయి ఏంటి? ఆయన ఒక ఇన్ఛార్జ్ అండి. ఎక్కడండి? గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాదండి, పరిశీలన. పరిశీలన. అదే జనసేన పార్టీలో ఉంటే రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడికి ఇవ్వని పదవులు అతనికి ఇచ్చారు పవన్ కళ్యాణ్. దేనికనండి? నమ్మబట్టే కదా. నమ్మి ఇతను పని చేస్తాడు, నమ్మి బట్టి ఇచ్చారు. నువ్వు దాన్ని ఏం చేసావు? పవన్ కళ్యాణ్ గారిని, నిన్ను మోసిన కార్యకర్తల్ని మోసం చేసి బేరం కుదిరించుకొని వెళ్ళిపోయారు. నిజంగా డబ్బులు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మీరు తెలుసుకుని వెళ్ళి ఆయన అడగాలి. మీరు బేరం కుదుర్చుకొని వెళ్ళారన్నారు. మీరు వెళ్ళి ఆయన అడగాలి. మేము అడిగితే నేను రూపాయి కూడా తీసుకుని, నేను రూపాయి ఆశించే అవసరం లేదు. కానీ
జనసేన పార్టీ నాకు మోసం చేసిందని నాకు క్లియర్ గా కరాఖండిగా చెప్పాడు. సరేనండి, ఇదే మాట ఆయన జనసేన పార్టీ మారితే కొబ్బరి బొండాల కత్తితో నా చేతులు నరకమన్నాడు. ఈ రోజు ఏమయ్యాడు? రమ్మనండి, మా కార్యకర్తలు కొబ్బరి బొండ కత్తి తీసుకొని వస్తారు. పార్టీ మోసం చేసినప్పుడు చేసేదేమన్నా? పార్టీ మోసం చేయలేదండి, న్యాయం జరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే. న్యాయం జరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఆయనకి ఆఫీస్ కి పిలిచి టికెట్ నీకే అన్నప్పుడు కూడా ఆయన ఓకే అని చెప్పి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎందుకు బయటకి ఇది ఇవ్వాల్సి వచ్చింది? కూటమి ఏమండి, ఇది కూటమి ప్రభుత్వంలో కొన్ని జరుగుతాయి, మనం ఎదురు చూడాలి. నీకు అవకాశం రాలేదనుకుంటే రేపు పొద్దున ఏదో పదవి వచ్చింది కదా, వెయిట్ చేయాలి కదా. నువ్వు అధినాయకుడు మోసం చేసి వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు మోసం చేసి అధినాయకుడు మోసం చేసావు, నిన్ను నమ్ముకొని నీ వెనక తిరిగిన కార్యకర్తలు మోసం చేసావు నీ స్వార్థం కోసం. ఇప్పుడు మీరు అందరూ మోసపోయాను అంటారా ఆయన వల్ల? మోసం చేసి వెళ్ళాడంట, మేము మోసపోయాం అన్నట్ల. మోసం చేసి తను వెళ్ళాడు, మేము మోసపోలేదు. మీరు మేము మోసం, మా ప్రయాణం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితోనే. ఓకే. ఇప్పుడు ఫైనల్లీ విజయవాడ అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలతో మీ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి, మీరు కానివ్వండి, సాన్నిహిత్యంతో ముందుకు వెళ్తున్నారా? ప్రజలకు నిజంగా న్యాయం చేయగలుగుతున్నారా? ఖచ్చితంగా 100% అండి. విజయవాడ సిటీ అభివృద్ధి నడుస్తుంది. ఎందుకంటే మన పక్కనే రాజధాని ఆనుకొని విజయవాడ ఉంది. ఖచ్చితంగా అభివృద్ధి అనేది మీరు చూసుకొని ఉంటే రిటర్నింగ్ వాళ్ళు కూడా పూర్తి చేశారు. మళ్ళీ మొన్నే టెండర్లు వేసి పిలిపి స్టార్ట్ కూడా చేశారు. మీరు వారి దగ్గర రిటర్నింగ్ వాళ్ళు కూడా చూసారు. సుమారు 250 కోట్లు ఆ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? గుంతలు తప్పితే రోడ్లు ఉన్నాయా? ఈ ప్రభుత్వంలో నాతో పాటు రండి, సీసీ రోడ్లు ఎంత ఇక్కడి నుంచి పాలేస్తే అక్కడ జాగ్రత్త, ఇక్కడ పాలు పోస్తే అక్కడ జాగ్రత్త అండి. నిజం అంట. నిజం, రండి చూపిస్తారండి. సరే, గత ప్రభుత్వంలో కూడా మీకు చూపిస్తా. గత ప్రభుత్వంలో మేము పోరాడి కూడా చూపిస్తా. గుంతల్లో కూర్చొని కూడా మేము చూపిస్తాం. గత ప్రభుత్వంలో మేము గుంతల్లో కూర్చొని ఇది గుంతల ప్రభుత్వం అని ప్రశ్నించాం, పోరాడాం. ఇప్పుడు బోండా ఉమా గారు ఒక ఆయన సెక్రటరియట్ లో ఒక సభలో, నిండు సభలో ఒక మాట చెప్పాడు, మీ జనసేనాని మీద. అప్పుడు మీరందరూ స్పందించారా? స్పందించాం కదండి, ఖచ్చితంగా. వెంటనే కదా ఆయన తప్పు తెలుసుకొని నిజం చెప్పుకున్నాడు. వెంటనే కదా, 24 hours లో నేను తెలుసుకున్నది రాంగ్, ఆయన అంతగా ఆయనే కదా క్షమాపణ చెప్పింది. ఆయన అధినేత కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అక్కడ అసెంబ్లీలో అధినేత ఎవరు లేరండి. అధినేత అసెంబ్లీలో ఎవరికి గెలవైనా వినిపించవచ్చు, స్థానిక శాసనసభ్యులు వినిపించవచ్చు. ఆయన వినిపించాడు, దాంట్లో తప్పు ఉందని వితిన్ 24 hours లో క్షమాపణ చెప్పాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ జనసేనాని కానివ్వండి, ఇక్కడ ఉన్న నాయకులు, కూటమి నాయకులు సంపదనకే ముందున్నారు, ప్రజల సేవలు ఏర్పడినారని చెప్పేసి మీ ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తుంది. అది నిజం లేదంటారా? వాళ్ళు సంపాదించుకొని కూడబెట్టి రాష్ట్రాన్ని అప్పుల బాధలు పెట్టేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కూటమి ప్రభుత్వమే. దాని మీద విషం జమ్మాలని, విషం చిమ్మాలని ఏది పడితే అది వాగుతారు. వాళ్ళని పట్టించుకొని మన ఈ అభివృద్ధిని ఆపడం కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు కాబట్టి మన అభివృద్ధి మనకు జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజలకు ఎటువంటి న్యాయం చేయాలో, రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి పదంలో నడిపించాలో నడిపిస్తుంది. వాళ్ళు విమర్శలు కావాలండి. ఓకే. మీరు 15 సంవత్సరాలు ఉంటదంటారా కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా అలయన్స్ లోనే ఉంటదంటారా? ఖచ్చితంగా. మధ్యలో పేట్ల వారి సూచనలు కనిపిస్తున్నాయి కదా. అధినేత మాటే శిరోధారి. మా అధినేత ఎటువంటి పిలుపునిస్తే దానికి మేము కట్టుబడి ఉన్నాం. మేము అధినేత మన జిల్లా అధ్యక్షులు అంటున్నారు. మీరు కనీసం ఒక దుర్గా గుడి చైర్మన్ కూడా తీసుకోలేకపోయారు. అప్పుడు బాధ అనిపించలేదా మీకు? బాధ. మీరు ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్సీ కానీ, ఒక్క చైర్మన్ కానీ, ఒక పాలక మండలి చైర్మన్ కానీ ఏమీ లేదు. ఒక గుడికి కూడా మీరు ప్రధానంగా ఆశించింది దుర్గా గుడి చైర్మన్, అది కూడా ఇవ్వకపోతే మీకు బాధ అనిపించలేదా? రాబోయే రోజులు మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఏంటంటే, రాబోయే రోజుల్లో మాకు కూడా అవకాశం కల్పిస్తారు. మొదటి వాళ్ళకి అవకాశం వాళ్ళ యొక్క మైండ్ బట్టి వాళ్ళు అభివృద్ధి ప్రకారం వాళ్ళు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మాకు కూడా అవకాశం కల్పిస్తారు. అలాగని మాకు ఎటువంటి బాధ లేదు. మీరు చూసుకుని ఉండొచ్చు, దుర్గూడి బోర్డు మెంబర్లో మా జనసేన పార్టీ వాళ్ళు 3 ఉన్నారు, 2 మహిళలు, ఒక వ్యక్తి. కాబట్టి మా ప్రయాణం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితోనే. ఆయన ఏ మాట చెబితే ఆ మాట మాకు శిరోధారి. ఓకే. మీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను వచ్చిన తర్వాత మీరు బలోపేతమయ్యారన్నారు. మీరు ఆయన చెప్పినట్టుగా వింటున్నారా? ఆయన నిజంగా పవర్ షేరింగ్ లో మీకు కూడా ఏమన్నా కొంచెం దగ్గరగా చూస్తాడంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు
సో భాను గారు రేపు ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల్లో పవర్ షేరింగ్ మీకు కూడా ఇవ్వగలరా, లేకపోతే 2, 3, 4, 5 సీట్లతోనే పక్కన పోతారా? లేదండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, జిల్లా అధ్యక్షులు సామ్రాట్ బాబు గారు వాళ్ళు నిర్ణయం తీసుకొని రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మాకు రావాల్సిన మాకు రావాల్సిన సీట్లు మేము తీసుకుంటాం. వాటిని అవి మీరు అన్నట్టు 4, 5, 10, 20, 25 అనేది మా అధ్యక్షుల వారు చూసుకుంటారు, మా జిల్లా అధ్యక్షుల వారు చూసుకుంటారు. వాళ్ళు వెన్ని తీసుకొచ్చిన దాన్ని గెలిపించుకొని కార్పొరేషన్లోకి వెళ్ళే బాధ్యత మా కార్యకర్తలది. ఓకే, ఇప్పుడు ఉన్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, విజయవాడ పశ్చిమ, సెంట్రల్ బాగా బలమైన క్యాడర్ ఉందంటున్నారు మీరు. కానీ ఇక్కడే మీకు సీట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మాకు తెలుస్తుంది. అది మీరు దానికి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా అండి, దానికి ఎక్కడైతే బలం ఉందో అక్కడ మా అధ్యక్షుల వారు ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు. ఆ నమ్మకం మాకుంది. ఆయన దాని మీద సర్వే చేయించుకొని మాకైతే నియోజకవర్గంలో ఎన్ని స్థానాలు తీసుకోవాలి, విజయవాడ స్థాయికి మొత్తం మీద ఎన్ని స్థానాలు తీసుకోవాలి నిర్ణయం వారిది. ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాం. దాని ప్రకారం మేము వెళ్తాం. కాకపోతే తీసుకున్న ప్రతి సీటును కూడా, ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసే ప్రతి వ్యక్తిని కూడా 100% స్ట్రైక్ రేట్ తో మేము గెలిపిస్తారంటే? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ఇంకా జరుగుతున్న విషయాలు ఏంటంటే, మీ జనసేనలో అంతర్గత పోరు ఒకటి జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ వైజ్ కానివ్వండి, లేకపోతే మీ ఇక్కడ ఉన్న జిల్లా కమిటీలో అంతర్గత పోరు ఒకటి జరుగుతుంది. దానికి సెటరేట్ అయిందంటారా? ఏమండి, ఒక కుటుంబంలో అన్నదమ్ములకే జరుగుతాయండి పోరు. కానీ ఆపద వచ్చిందంటే కుటుంబం మొత్తం కలిసింది. అలాగే మా పార్టీలో కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో మాకు కావాల్సింది ప్రెస్టేజ్ ఎంతో అయినా సరే మేము అందరం కలిసి మేము తీసుకున్న సీట్స్ అన్నిటికి కూడా గెలిపించుకుంటాం. దాంట్లో ఎటువంటి అభద్రతా భావం లేదు. అభద్రత భావం లేదంటారు? లేదు, ఖచ్చితంగా కన్ఫర్మ్ గా గెలుస్తారు. ఖచ్చితంగా పవర్ షేరింగ్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఈసారి మరి చైర్మన్ గిరి, కార్పొరేషన్ చైర్మన్ గిరి జనసేనకా, టీడీపీకా, బీజేపీకి అంటారా? అది మా అధినేత చూసుకుంటాడు. దాని గురించి మేము మాట్లాడుకోవచ్చు. అది మా అధినేత. ఇప్పుడు కొంతమంది ఇంకా జనసేనలోకి జాయిన్ అవ్వడానికి ఎవరైనా వస్తున్నారా, లేకపోతే ఇక్కడ నుంచి మీరు చూసుకుని ఉంటే విజయవాడ సిటీలో కార్పొరేటర్లు వచ్చారు, మీరు మాజీ మార్కెట్ చైర్మన్ యాడ్లు వచ్చారు, డైరెక్టర్, సర్పంచులు చాలా మంది, భానుగారి నేతృత్వం చాలా మంది వచ్చారు మా ఇంటీరియర్. రాబోయే రోజుల్లో కూడా జిల్లాలో కొంతమంది పెద్ద అగ్రనాయకులు వస్తున్నారని మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. వారిని కూడా మా పార్టీ అధ్యక్షుల వారి, జిల్లా అధ్యక్షుల వారి నిర్ణయాలతో పార్టీలో తీసుకుంటారు. ఓకే, పార్టీలో వాళ్ళు కొత్తలు వచ్చిన తర్వాత మీకు ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా, లేకపోతే మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు తగ్గిస్తున్నారా, లేదా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా పార్టీలో? పార్టీలో కొత్త పాత లేదండి. కాకపోతే పాత వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఖచ్చితంగా మేమైతే కోరుకుంటాం. నేను 2014 నుంచి ఉన్నా, మా మిత్రులు, మా సోదరులు అందరూ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలనే కదా నేను పోరాడుతుంది. ఒక బీసీ వ్యక్తికి న్యాయం జరగాలని అడిగాను, ఒక మహిళకి న్యాయం జరగాలని అడిగాను, ఒక ఎస్సీ ఎస్టీ సోదరుకి న్యాయం జరగాలని అడిగాను. నాకు అడగల న్యాయం. నాకు పదవి రావాలి, నాకు నామినేట్ పదవి రావాలి, నాకు లేదా పోస్ట్ కావాలి, నేను అడగలేదు. ఒక బీసీ వ్యక్తికి అడిగాను, ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్సీ ఎస్టీ సోదరుడికి అడిగాను, ఒక బీసీ మహిళకి అడిగాను. ఏ రాజకీయ నాయకుడికి నాకు ఈ పదవి వద్దు అనే రాజకీయ నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు. మరి నువ్వు చెప్తున్నా, మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒకటి, రేపు పొద్దున మీరు పదవి కావాలని చెప్పి అడగరా మీ పార్టీకి? అది పవన్ కళ్యాణ్ గారు, మా జిల్లా అధ్యక్షులు గారు నిర్ణయించుకొని నీకు ఈ పదవి ఇస్తున్నాం తీసుకో అనగా తీసుకుంటారండి. కానీ నేను అడగరు. అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు కదా మా పార్టీ. ఎలా మా పార్టీ పెట్టింది. అడగకుండానే ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది డైరెక్టర్లు అయ్యారు, అనేక మంది చైర్మన్లు అయ్యారు, అనేక మంది పదవుల్లో ఉన్నారు. అడగకుండానే మా పార్టీ పెట్టింది. ఖచ్చితంగా ఆ నమ్మకం నాకు. నేనైతే అడగను. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆశించి కాదు, నాతో నడిచేవాళ్ళే రమ్మన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారితో నడవడానికే ఉన్నాను, ఆయనతో నడుస్తాను. ఓకే, మీరు ఈ మధ్యలో మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడున్న ఇబ్బందుల గురించి ఎప్పుడైనా చెప్పారా? కలవడానికి ట్రై చేశానంటే అపాయింట్మెంట్ రాగానే ఒకసారి కలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రాజానాయుడు చెప్తుంది. మాకు పవర్ షేరింగ్తో మేము ముందుకు వెళ్తాము. మాకు ఇచ్చిన సీట్లు రేపు రాబోయే కార్పొరేషన్ జరిగే ఎన్నికల్లో మాకు ఎన్ని సీట్లు వస్తారు, అన్ని సీట్లు 100% స్ట్రైక్ రేట్తో గెలుస్తాము. మా పవన్ కళ్యాణ్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వేసిన దారిలోనే మేము నడుస్తాము. కానీ మేము ఏ పదవులు ఆశించము. మేము ఏదైనా సరే మా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు కానివ్వండి, లేకపోతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వాళ్ళు చెప్పిన మాట మాకు శిరోధార్యం అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ రాజానాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే విహారీ మీడియా వారు కూడా అందరూ కూడా ధన్యవాదాలు.